హలో అందరికీ. తిరుమలలో మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు చాలా యూజ్ అవుద్ది. మాకు దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్ దొరికాయి, కానీ అకామిడేషన్ అవ్వలేదు. సో తిరుమల వెళ్ళాక అక్కడ క్యూలో ఉండేసి తీసుకున్నాము. అలా క్యూలో ఉన్నప్పుడు ఒక కపుల్ పరిచయం అయ్యారు. ఇక్కడ రూమ్స్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి కలిపి రూమ్స్ ఇవ్వరు. సో బాయ్స్ సపరేట్ అండ్ గర్ల్స్ సపరేట్ తీసుకున్నాం మేము. బాయ్స్కి గరుడాద్రి నిలయం వచ్చింది, మాకు అంజనాద్రిలో వచ్చింది. వాళ్ళు చెక్ ఇన్ అయ్యాక మా లగేజ్ మా కాటేజ్ వరకు క్యారీ చేస్తామని చెప్తే వెయిట్ చేస్తున్నాం. అక్కడ మాకు క్యూలో పరిచయం అయిన కపుల్ కనిపించారు. ఏదో ఇష్యూ అవుతుంది అని అంటే వెళ్ళాము. అక్కడ తెలిసింది వాళ్ళు మ్యారీడ్ కపుల్ కాదంట. చెక్ చేయర్లే అని రూమ్ తీసుకున్నారు. కానీ ఆధార్ చెక్ చేస్తారు కదా పక్కా. మ్యారీడ్ అన్నప్పుడు ఒకటే సర్నేమ్, అదే ఇంటి పేరు ఉండాలి. కానీ వాళ్ళకి లేదు. పోనీ మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగితే అది కూడా లేదు. సో రూమ్ క్యాన్సిల్ చేసేశారు. అందుకే ఏం చెక్ చేయర్లే అనేసి రూమ్స్ తీసుకోవద్దు, అన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.